ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ రెవరెండ్ డాక్టర్ మేలింగి రత్నం. ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడొచ్చును అనే సుదీర్ఘమైనటువంటి అంశంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రెండో రాకడను బోధిస్తున్నటువంటి మీ దైవ సేవకుడిని. దేవుని కృపను బట్టి 5 రాష్ట్రాలలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రెండో రాకడను గూర్చిన వర్తమానాలు, ప్రకటన గ్రంథం గూర్చిన వర్తమానాలు అందించి అనేక మందిని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రాకడ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి మీ దైవజనుడిని. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా ఉండడం వలన లైవ్ ఇవ్వలేకపోయాను. ఈరోజు లైవ్ ఇవ్వాలని వచ్చాను, కానీ మనకి ఇప్పుడు లెంట్ డేస్ నడుస్తున్నాయి కనుక లెంట్ డేస్ను గురించినటువంటి వర్తమానాలు అందించాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుని బట్టి ఈరోజు లెంట్ డేస్ అంటే ఏంటి, లెంట్ డేస్ ఎప్పుడు మొదలైంది, లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని తలంచుతూ ఉన్నాను. కనుక జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి, మీరు అనేకులకు తెలియజేయండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల 18వ తారీఖు నుండి లెంట్ డేస్ ప్రారంభమైనవి. లెంట్ డేస్ అంటే క్రైస్తవుల ఉపవాస దినములు. లెంట్ డేస్ అంటే శ్రమల దినములు. లెంట్ డేస్ అంటే దుఃఖ దినములు. లెంట్ డేస్ అంటే పశ్చాత్తాప దినములు. లెంట్ డేస్ అంటే సిలువ ధ్యానాలు అని మనం అంటూ ఉంటాం. ఈ లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ 40 రోజులు మన జీవితాలను సరిచేసుకునేటటువంటి రోజులుగా ఉపవాసాలుండి ప్రార్థనలు చేయడమే. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన పాపముల నిమిత్తమై ఆ పరలోక వైభవాన్ని వదలి ఈ లోకానికి వచ్చి మన కొరకు అనేక శ్రమలు అనుభవించి మన కొరకు ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండి దుఃఖించుచు సిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. కొంతమంది క్రైస్తవ పెద్దలు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కొరకు ఆ సిలువలో చేసినటువంటి త్యాగం ఒక్కరోజు మాత్రమే పాటిస్తే సరిపోదు, కనీసం 3 రోజులన్నా పాటించాలని 3 రోజులు ప్రకటించారు. 3 రోజులంటే గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ వరకు ఈ 3 రోజులు పశ్చాత్తాప దినాలుగా, దుఃఖ దినాలుగా, శ్రమల దినాలుగా పాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసేవారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని, ఆ సిలువ ధ్యానాన్ని ధ్యానించేవారు. అయితే 4వ శతాబ్దంలో 325వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘ పెద్దల సమావేశం ఒకటి జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే నైసియా ప్రాంతంలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాన్ని ది కౌన్సిల్ ఆఫ్ నైసియా అని పిలిచారు. ది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ఆ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘ పెద్దలందరూ కలిసి ఒక 20 తీర్మానాలు చేశారు. క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితం కొరకు, క్రైస్తవుల యొక్క సంఘాభివృద్ధి కొరకు, క్రైస్తవుల యొక్క పరిశుద్ధ జీవితం కొరకు 20 రూల్స్ పెట్టారు.
ఈ రూల్స్ ప్రతి ఒక్క క్రైస్తవుడు పాటించాలి అని ఆ రోజుల్లో నిర్ణయించారు. క్రీస్తు శకం 325 సంవత్సరంలో నిర్ణయించబడింది. అయితే ఈ క్రైస్తవ పెద్దలందరూ కలిసి యేసు ప్రభులు వారు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని, యేసు ప్రభువులు ప్రకటించినటువంటి 3.5 సంవత్సరాల ఆయన సువార్త పరిచర్యను, అలాగే యేసు ప్రభులు వారు ఉన్నటువంటి 40 రోజుల ఉపవాస ప్రార్థనలను గూర్చి ధ్యానం చేయాలంటే 3 రోజులు మాత్రమే సరిపోదు గనక మనము దీన్ని కొంచెం పొడిగిద్దాం అని నిర్ణయించారు. పొడిగించుట అంటే లెంతెన్ అనే మాటలో నుండి పుట్టిందే ఈ లెంట్. ఆ రోజుల్లో క్రైస్తవ పెద్దలందరూ ఏం చేశారంటే 3 రోజుల్ని 40 రోజులు చేశారు. అప్పటి నుండి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లెంట్ డేస్ ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? భస్మ బుధవారం నుండి మొదలుపెట్టి ఈస్టర్ వరకు, భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు 46 రోజులు వస్తున్నాయి. ఈ 46 రోజుల్లో 6 ఆదివారాలు వస్తున్నాయి. ఈ 6 ఆదివారాలను మినహాయించి మిగిలిన 40 రోజులు ఉపవాసాలుండి ప్రభువులు వారు చేసినటువంటి ఆ పరిచర్యను, ఆ ఉపవాసాలను, ఆ శిలువ ధ్యానాన్ని మనం ధ్యానం చేయాలని నిర్ణయించారు. ఈ 6 రోజులు కూడా ఎందుకు మినహాయించాల్సి వచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కొరకు ఆ కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చనిపోయి అలాగే ఉంటే మనకి రక్షణ ఉండేది కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు గనక ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు కనుక ఆ రోజును మనము ప్రభువుని సంతోషంగా ఆరాధించాలి, ఆనందంగా ఆరాధించాలనే ఉద్దేశంతో 6 పునర్ధాన దినాలు మినహాయించి మిగిలిన 40 రోజులు ఉపవాసం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. 6 ఆదివారాలు మినహాయిస్తే 40 రోజులు వస్తున్నాయి కనుక ఈ 40 రోజులు పాటించాలని ఆ రోజుల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా సంఘ పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి భస్మ బుధవారం ఏంటి? బుధవారం నుండి మొదలు పెట్టాలన్నారు. ఆ బుధవారాన్ని భస్మ బుధవారం అన్నారు. అంటే భస్మ బుధవారం అంటే అర్థం ఏంటి? భస్మము అంటే బూడిద, అంటే బూడిద బుధవారం. భస్మ బుధవారం నుండి ఎందుకు మొదలు పెట్టాలి అంటే, ఆ రోజుల్లో ఎవరైనా ఉపవాసాలు ఉండాలంటే, పశ్చాత్తాపడాలంటే, కన్నీరు విడుచుచు ప్రభువుని ప్రార్థించాలంటే, ప్రభు సన్నిధిలో దుఃఖించాలంటే వారు ఒక విధానాన్ని పాటించేవాళ్ళు. అదేంటంటే, ఆ దుఃఖ దినములలో బూడిద పైన పోసుకొని బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. యోనా నినివే పట్టణం గురించి ప్రకటించిన తర్వాత ఆ నినివే పట్టణస్థులందరూ రాజుతో సహా రాజవస్త్రాలు తీసివేసి బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా అనేక మంది ప్రభు సన్నిధిలో దుఃఖించాలన్నా, పశ్చాత్తాపడాలన్నా, లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా ఆ రోజుల్లో బూడిద పైన పోసుకొని బూడిదలో కూర్చొని ప్రలాపించేవారు. ఆ యొక్క పద్ధతిని అనుసరిస్తూ భస్మ బుధవారం అని మొదలుపెట్టారు. ఈ భస్మ బుధవారం రోజు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, బూడిద రాసి ఏదో ఒక విధంగా బూడిద రాసి, అంటే సిలువలాగనో లేకపోతే ఏదో ఒక విధంగా బూడిద రాసి
ఆ రోజు నుంచి మొదలు పెట్టేవాళ్ళు. ఈ బూడిద ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ యొక్క 6 ఆదివారాల్లో 6వ ఆదివారం మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం రోజు అందరూ కూడా మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఊరంతా కూడా సువార్త ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ మట్టలను తీసుకొచ్చి భద్రపరిచి భస్మ బుధవారానికి ముందు అవన్నీ కూడా బూడిద చేసి ఆ బూడిదను రాసి ప్రారంభించేవాళ్ళు. ఆ రోజుల్లో క్యాథోలిక్ చర్చి ఒక్కటే ఉండేది కనుక క్యాథోలిక్ వారు ఈ విధంగా బూడిద రాసి ప్రారంభించేవాళ్ళు. వాళ్ళు ఈ రోజు కూడా ఆ పద్ధతిని పాటిస్తున్నట్టు కొన్ని చోట్ల నేను చూస్తూ ఉన్నాను. అది నచ్చక కొంతమంది ప్రొటెస్ట్ చేశారు. క్యాథలిక్ చర్చి వాళ్ళని ప్రొటెస్ట్ చేయడం అంటే అడ్డగించారు. అడ్డుకొని వాళ్ళు బయటకు వచ్చారు. ఈ అడ్డుకొని బయటకు వచ్చినటువంటి వారిని ప్రొటెస్టెంట్ అన్నారు. ఎందుకు క్యాథోలిక్ను వెంబడించకుండా బయటకు వచ్చారనే దానికి చాలా కారణాలు వాళ్ళు చెప్తారు. ఈ ప్రొటెస్టెంట్లు మాత్రం ఆ బూడిద కూడా అవసరం లేదు అంటారు. నీ బట్టలు దించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో ఏముందంటే నీ బట్టలు దించుకోకుండా నీ హృదయాన్ని దించుకోమని చెప్పి యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. హృదయాన్ని దించుకోవాలి కానీ బట్టలను దించుకుంటే ఏమొస్తుంది? బూడిద రాసుకుంటే ఏమొస్తుంది? ప్రభువులు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలంటు స్నానం చేసుకొని నీ తలంటుకొని ముఖం కడుక్కొని పరిశుద్ధంగా వచ్చి కూర్చోమని ప్రభువులు వారు చెప్పారు కనుక మనము అది వదిలేసి బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు అని ఈ ప్రొటెస్టెంట్లందరూ కూడా ఈ బూడిదను కూడా పక్కన పెట్టేసి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కన్నీళ్లు కార్చుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ప్రభు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ ఉపవాసము నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కలగజేస్తుంది. ఈ ఉపవాసము నీకున్నటువంటి బలహీనతల నుండి విడిపిస్తుంది. ఈ ఉపవాసము నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిస్తుంది. ఈ ఉపవాసము నీకున్నటువంటి సమస్యల నుండి విడిపిస్తుంది. ఈ ఉపవాసము నీకు గర్భఫలం ఇస్తుంది. ఈ ఉపవాసము నీకు వివాహం కలగజేస్తుంది. ఈ ఉపవాసము ఈ లోకము నుండి నిన్ను వేరుపరిచి ప్రభు సన్నిధికి చేరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లెంట్ డేస్లో ఉపవాసాలుండి ప్రార్థనలు చేయాలని ప్రభు నామలో మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన పాపముల నిమిత్తమై ఆ పరలోక వైభవాన్ని వదలి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. మన కొరకు ఆ కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు చిందించాడు. మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. మన చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన తలతో ఆలోచించిన పాపపు ఆలోచనల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన శరీరంతో చేసిన పాపాల కొరకు ఆయన పక్కలో బల్లె పోటు పొడిపించుకొని 39 కొరడా దెబ్బలు తిన్నాడు. నీకోసం అమ్మా, నీకోసం అయ్యా, నీకోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న మానవాళందరి కొరకు ఆయన కలువరి శిలువలో అనేక శ్రమలు అనుభవించి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. అయ్యా, నీ కొరకు మరణించాడయ్యా. అమ్మా, నీ కొరకు మరణించాడు. నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. నీ కొరకు రక్తం కార్చే వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు చనిపోయే వాళ్ళు ఎవరు లేరు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ అన్నదమ్ములు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ అక్క చెల్లెలు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త ఎవరు కూడా నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు. ఈరోజు నేను నువ్వు పరీక్షించుకో. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా?
ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ప్రభు అడగడం లేదు. ఒకవేళ ఇప్పటి వరకు అబద్ధికుడివా, మోసగాడివా, లేకపోతే వ్యభిచారివా, లేకపోతే దొంగవా, హంతకుడివా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ 90 డేస్లో ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగితే ప్రభు ఈ సమయంలో నిన్ను క్షమించి ఆ పరలోక రాజ్యానికి వారసుని చేయడానికి ఇష్టపడతాం. ఈ సమయంలో చాలామంది అంటా ఉన్నారు, అయ్యా నేను చేసిన పాపాలకు నన్ను క్షమిస్తాడా ప్రభు? క్షమిస్తాడు. నువ్వు చేసిన పాపాలకు క్షమిస్తాడు. అది ఎలాంటి పాపమైనా కానీ, నువ్వు చేసిన పాపం ఎలాంటిదైనా కానీ ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఉపవాసం ఎందుకంటే మన జీవితాలను మార్చుకోవడానికి. ఉపవాస దినాలు ఎందుకంటే మన కుటుంబం ఆశీర్వదించబడడానికి, మన కుటుంబం దీవించబడడానికి, మన పిల్లలు దీవించబడడానికి, మనం ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రభు కొరకు జీవించడానికి ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. నువ్వు ఉపవాసం ఉండగలుగుతున్నావా? నువ్వు ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఉండలేకపోతే ఈరోజే సమర్పించుకో. ఈ యొక్క ప్రోగ్రామ్స్ మీరు కంటిన్యూగా చూడండి. ఇంకా ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు ఉండాలా, ఉపవాసం ఎలా ఉండాలా, ఉపవాసం ఎప్పుడు ఉండాలా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన మా రక్షక, మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇగో నాయన, ఈ ఉపవాస దినాలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి అనేటటువంటి విషయాన్ని మాతో పంచుకున్నారు, మాకు తెలియజేశారు. లెంట్ డేస్ అంటే ఏంటి, లెంట్ డేస్ ఎప్పటి నుంచి ప్రారంభమైనవి, భస్మ బుధవారం అంటే ఏంటి, భస్మ బుధవారంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే విషయాలు క్లుప్తంగా మాతో పంచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ప్రభువా ఉపవాసం గురించి మరిన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండో రాకడ, ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడు వచ్చును అనే అంశాన్ని బోధిస్తుంటాను. మీరు ఆహ్వానించగలిగితే నేను మీ ప్రాంతానికి వచ్చి కూడా ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడు వచ్చును అనే అంశం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. మా ఫోన్ నంబర్ ఈ స్క్రీన్ మీద ఉంటుంది, చూడండి, తీసుకోండి. మీరు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.